అలాంటి అంశాల్లో కొప్పర్తి ఓర్వకల్ తాలూకా నోట్స్ దానికి కూడా సుమారు 5,000 కోట్ల రూపాయలు. అలాగే బల్క్ డ్రగ్ పార్క్ నక్కపల్లిలో, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ని కూడా మనం లెక్క పెడితే ఈరోజు బీపీసీఎల్ తాలూకా రిఫైనరీ, అలాగే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, అంటే 7 నెలల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు కూడా నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగాయి. ఈరోజు బడ్జెట్ ద్వారా కొన్ని కొత్త స్కీమ్స్ను కూడా ప్రవేశపెట్టారు. ధనధాన్య స్కీమ్ కింద అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్స్ను కూడా ఒక 100 ఐడెంటిఫై చేసి డెవలప్ చేయాలని, ఇలా ఏవైతే జనరల్గా స్కీమ్స్ ఉన్నాయో అవి కూడా ట్యాప్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు తీసుకొని వస్తాం. బడ్జెట్లో ప్రస్తావించకపోయినా ఇంకా మిగిలినటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అది కూడా రానున్న కాలంలో మరి ప్రధానమంత్రి గారితో కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ మన తాలూకా సమస్యలన్నీ కూడా తెలియజేసి మిగిలిన సమస్యలు కూడా పరిష్కరించుకునేటటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా దేశ ప్రజల తరపున ఆర్థిక మంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అంశం, 12 లక్షల వరకు కూడా ఆ ఇన్కమ్ స్లాబ్ వరకు జీరో ఇన్కమ్ ట్యాక్స్గా ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈరోజు తీసుకోవడం అనేది దేశంలో ఉన్నటువంటి మధ్య తరగతి ప్రజలందరూ కూడా ఈరోజు హర్షిస్తున్నారు. ఇలాంటి చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. అది కేవలం ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికే అది దక్కింది. ఈరోజు చూసుకుంటే వికసిత్ భారత్ 2047 అనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దానికి ఫౌండేషన్ మన మిడిల్ క్లాస్ వేస్తుంది. మధ్య తరగతి వర్గమే నిజాయితీగా ప్రతిరోజు కూడా కష్టపడుతూ ఎలాంటి సెక్టర్ ఏ రంగం తీసుకున్నా సరే దానికి పునాది వాళ్ళే వేస్తున్నారు. అటువంటి వర్గానికి ఈరోజు ఊతమిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ ఆర్థికంగా కూడా వాళ్ళకి ఒక ఫౌండేషన్ ఇవ్వడానికి ఈరోజు ఏదైతే కార్యక్రమం జరిగిందో అది నిజంగా ప్రతి ఒక్కరు కూడా అక్రాస్ ద పార్టీ లైన్స్, అక్రాస్ ద రీజన్స్, అక్రాస్ ద స్టేట్స్ అందరూ కూడా హర్షించాల్సినటువంటి విషయం. అలాంటి నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి ప్రధానమంత్రి గారికి అలాగే ఆర్థిక మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.